హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవే జ్ఞానం 21వ రోజు అండి. నిన్నటి రోజుని నిస్వార్థంగా త్యాగభావంతో ఈశ్వరార్పితంగా ప్రసాద భావనలతో కర్మలు చేయటం ఎలా అనే విషయాల మీద చాలా విషయాలు కూడా చెప్పుకున్నాం. త్యాగభావంతో బాధ్యతగా భావించి ఇష్టపూర్వకంగా ప్రేమతో అందించేది మాత్రమే సమర్పణ అవుతుందండి. ఇతరులకు సమర్పించిన తర్వాతనే మిగిలిన దాన్నే మనం తినాలి. అదే యజ్ఞ ప్రసాదం అని కూడా చెప్పుకున్నాం. యజ్ఞం పూర్తయిన తర్వాతే ప్రసాదం పంచబడుతుంది కదా. అలా పంచబడిన ప్రసాదం తీపైన, పులుపైన, వగరైన, చేదైన ఆ పరమాత్మ ప్రసాదించింది అన్న భావనతో, సమర్పణ భావంతోనే స్వీకరించాలి. ఒకరోజు మన పిరమిడ్ మాస్టర్ ఒక ఆవిడ తన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తూ మనందరినీ పిలిచిందండి. ఆ రోజు వ్రతానికి ప్రసాదంగా పులిహోర చేయమని తన కూతురికి చెప్పింది. ఆవిడ ఫలహారాన్ని తయారు చేసి వంటగదిలో ఉంచి పూజలో కూర్చున్న అందరితో పాటు. ఇంతలో కోడలు వచ్చి, అయ్యో ఇందులో ఉప్పు కూడా లేదు, పులిపే లేదేమో అని చెప్పి మరోసారి వేసేసింది, రెండోసారి. ఇక వ్రతం పూర్తి కాగానే మన మేడం గారు ఆ ప్రసాదాన్ని తెచ్చి అందరికీ, అంటే ఆ పులిహోరను పెట్టేసింది. అది ఒక సమర్పణ భావంతో ప్రసాదంగా స్వీకరించి అందరం కూడా నోట్లో వేసుకున్నాం. అప్పుడు ఉందండి, అందరి నోళ్ళలో ఏముంటుంది? ఉప్పు, కండ, పులుపు, రొడ్డుతో ఆ ప్రసాదం అంతా అదే రుచిలో ఉంటుంది. మరి ఆ సమయంలో మనలో ఎవరైనా సరే థు అని ఉమ్మేయగల శక్తి ఉందండి? అలా ఉమ్మే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఏ మాత్రం ఉమ్మేయలేరు. దాన్ని దైవప్రసాదంగా భావించి ఉప్పైనా పులుపైనా సంతృప్తిగానే తింటాం. అవునా కదా? అలాగే మన నిత్య జీవితంలో మనం చేసే కర్మల ద్వారా ఎటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు వచ్చినా సరే ఆ పరమాత్మ ద్వారా మనం చేసుకున్న దాని ఫలితంగానే ఇవన్నీ ఇచ్చిన ప్రసాదంగా భావించి ఆ కర్మఫలాలను స్వీకరించాలి. ఇలా నిస్వార్థ త్యాగబుద్ధితో ఈశ్వరార్పితంగా సమర్పణ భావంతో ఆ కర్మలు గనక స్వీకరిస్తే అవి ఈశ్వరార్పిత కర్మలు కూడా అవుతాయి. ఆ కర్మలు మనల్ని బంధించకుండా చిత్తశుద్ధిని కావించి ముక్తి సాధకాలు అవుతాయి కూడా. ఈ విషయాన్ని భగవాన్ రమణ మహర్షి తన ఉపదేశ సారంలో ఇలా తెలియజేశాడు. ఈశ్వరార్పితం నేచ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అని. ఈ విధంగా కర్తృత్వాభిమానం లేకుండా కర్తవ్యత భావంతో, అలాగే నిష్కామంగా ఫలాసక్తి లేకుండాను, లోకహితార్థంగాను, భగవత్ ప్రీతికరంగాను, అలాగే ప్రసాద భావనతో ఆ కర్మలు కనుక చేసే విధానాన్ని కర్మయోగం అంటే, కర్మను కర్మగా కాక కర్మయోగంగా చేస్తే మనం చేసే కర్మలు అంటే ఈ వర్తమానంలో ఈ జన్మలో చేసే ఆగామి కర్మలు సంచితం కాకుండా ఎప్పటికప్పుడు ఖర్చు అవుతూనే ఉంటాయి. అలా చేస్తే ఇక సంచిత కర్మల మూట పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. మనం గనక చేసే కర్మలు 1-2 సార్లు బుద్ధితో యోచించి శాస్త్రం ఎలా చెబుతుందో గమనించుకుంటూ మనోబుద్ధులను అందుకు అనుగుణంగా సవరించుకొని కర్మ చేయాలి. ఈ ఆగామి కర్మలు అనేవి ఎక్కుపెట్టిన బాణాలు లాంటివి. ఈ కర్మలు చేయటం మన చేతుల్లోనే ఉంది. జాగ్రత్త పడుతూ కర్మ బంధనాల నుంచి తప్పించుకోవాలి. ఇదే భగవంతుడు భగవద్గీతలో తెలిపిన కర్మయోగ యొక్క సారాంశాన్ని. అయితే ఇవి ఎంతవరకు నిజం అన్న సంశయం చాలామందికి వస్తుంది. కొంతమందికి అయితే అసలు అనుమానమే పెనుభూతంగా మారుతుంది. తన భార్యను నమ్మరు, బిడ్డలు నమ్మరు, స్నేహితులు నమ్మరు.
బంధువులు నమ్మరు, అలాగే ఇరుగు పొరుగు వారిని కూడా నమ్మరు. నిజం చెప్పాలంటే అసలు తమను తామే కూడా నమ్మరు. ఒక్కో సమయంలో తమ శ్వాస మీద కూడా విశ్వాసం ఉండదండి వీరికి. ఇలాంటి వారికి ఒళ్ళంతా తెలివితేటలే. దీన్ని అతి తెలివి అనర్థం కూడా అని అంటారు మన పెద్దలు. ఒకానొక అనుమాన పక్షి ఒకానొక రోజున కూర్చొని ఏమి తోసుక దేన్ని సందేహించడానికి ఏమీ దొరకలేదండి. ఇక ఆ సమయంలో ఏమి దొరకపోయేసరికి తన శ్వాస మీదకు దృష్టి పోయింది. అసలు ఈ శ్వాస బయటికి పోయి లోపలికి వస్తుందంటారా? ఎలా ఎలా దీన్ని నమ్మటం? మరి బయటకు పోయిన శ్వాస తిరిగి లోపలికి రాకపోతే ఎలా అని చిన్న అనుమానం కలిగిందండి. వెంటనే దాని పని పట్టాలనుకున్నాడు. గాలిని పీల్చి బయటకు పోకుండా గట్టిగా బిగబట్టేశాడు. అంతేనండి, 10 కాలాలు బతకాల్సిన వాడు టపీమన్నాడు. అందుకే విశ్వాసం లేకపోతే నిశ్వాస నడవదు. కాబట్టి సంశయాలను వదిలేసి వాస్తవ పరిశీలనకు సిద్ధమవ్వాల్సింది. ఈ కర్మయోగాన్ని గురించి మరి కొంతమంది మహానుభావులు చెప్పినటువంటి విషయాలు కాస్త చెప్పుకుందాం. మనిషి కథకు మొదలు లేదు, తుది లేదు. అది 2 అనంత తత్వాల మధ్య సాగుతుంది. ఒకటి మనిషి వెనక ఉన్న మూలం, రెండవది అతని ముందున్న విధి. 2 ఒకటే. అదే మహా చైతన్యం. మానవుడు సూక్ష్మ జగత్తు యొక్క సంక్షిప్త రూపం. అధంచేతన దగ్గర నుంచి అతిమానస అస్తిత్వం వరకు కూడా విశ్వస్థితులన్నీ అతనిలోనే ఉన్నాయి అంటారు శ్రీ అరవింద యోగి. ఒకానొక వ్యక్తిలో ఎన్నో సంస్కారాలు ఉండొచ్చు, ఎంతో శక్తి సామర్థ్యాలు బహిర్గతం కావచ్చు, ఎంతో ప్రతిభ కూడా ఉండొచ్చు. వీటన్నింటినీ పెనవేసుకొని ఒక విశిష్ట సంస్కారం విరాజిల్లుతూ ఉంటుంది. ఆ సంస్కారమే అతడెవరో, అతడి జీవితం ఎలా ఉంటుందో, అది ఎలా పరిణమించబోతుందో నిర్ణయిస్తుంది అంటారు జ్ఞానానంద స్వామి. మానవుడు ఉన్నత తత్వాల కోసం తపిస్తాడు, కానీ మళ్ళీ తనలోని గతం యొక్క భారం చేత క్రిందకు లాగబడతాడు. ప్రపంచ పురోగతికి కారకమైన మొదటి మెట్టు, పనిముట్టు మానవుడే. మనిషే ఈ పృథ్వీని రూపాంతరం కావించగలడు అంటారు మదర్ తెరిసా. మనందరికీ ఆరాధ్యుడైనటువంటి ఒక తత్వవేత్త యోగి ఏమన ఇలా అంటాడు: దైవం కంటే బలీయమైంది కర్మ. కర్మఫలం అనుభవించటం ఈశ్వరుడికైనా తప్పదు. మూలమెవ్వరనుసు ముగ్గురిలో గల మూల మెరుగులేరు మూఢజనులు విశ్వదాభిరామ వినురవేమ. అంటే మూలం అంతటికీ ముఖ్యం, త్రిమూర్తుల ఎవరు గొప్పవారు అని వాదులాడుకునే ఈ మూర్ఖజనులకు ఆ త్రిమూర్తులను కూడా వారి వారి కర్మఫలం ఆడిస్తుందని కూడా తెలియదు. దేవుడు సైతం కూడా కర్మకు బానిసలే అని అంటాడు. ఎవరు చేసిన కర్మలు ఏ విధంగా ఉంటాయో వారికి కలిగే ఫలితాలు కూడా ఆ విధంగానే ఉంటాయండి. అనుభవించిందే కర్మ ఎన్నటికీ క్షయం కాదు కూడా. కర్మను ఒకవైపు నుంచి మాత్రమే దర్శించేవారు శాపంగా భావిస్తారు, ఇరువైపులా దర్శించేవారు నిబ్బరంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు కూడా ఆగామి కర్మలు మనకి కర్మకు బంధాలు కాకుండా ఎలాంటి పద్ధతుల్లో ఏ విధంగా చేస్తే అవి బంధం కాకుండా ఉంటాయో మనం ఇప్పటి వరకు కూడా 3 విధాలు చెప్పుకున్నాం గత 3 రోజుల నుంచి కూడాను. రేపటి రోజుని ప్రారంధ కర్మలు ఎలా అనుభవించాలి అనే విషయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసారారం. థ్యాంక్ యూ.